ప్రపంచ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్లో భారత్కు 2 పతకాలు లభించాయి. మహిళల విభాగంలో డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన భారత స్టార్ గ్రాండ్ మాస్టర్ కోనేరు హంపి ఈసారి కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది. ఓపెన్ విభాగంలో తెలంగాణ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్ కాంస్య పతకాన్ని నెగ్గాడు. మహిళల విభాగంలో నిర్ణీత 11 రౌండ్ల తర్వాత హంపి, జుబ్జనీర్, అలెగ్జాండ్రా 8.5 పాయింట్లతో ఉమ్మడిగా అగ్రస్థానంలో నిలిచారు. సవితా శ్రీతో జరిగిన చివరి 11వ గేమ్ను 64 ఎత్తులు డ్రా చేసుకుంది మహిళ ఎంపీ. ఒకవేళ ఆమె ఈ గేమ్లో గెలిచి ఉంటే 9 పాయింట్లతో మూడోసారి ప్రపంచ ర్యాపిడ్ టైటిల్ను గెలిచేది. 2019-2024లో ప్రపంచ ఛాంపియన్ గెలిచిన హంపి 2012లో కాంస్యం, 2023లో రజతం సాధించింది. ఓపెన్ విభాగంలో నిర్ణీత 13 రౌండ్ల తర్వాత అర్జున్ 9.5 పాయింట్లతో లాదిస్లావ్ అర్తెమియోవ్, హాన్స్ నీమెన్, లీనియర్తో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచాడు. మెరుగైన టై బ్రేక్ స్కోర్ ఆధారంగా ర్యాంకింగ్ను వర్గీకరించగా అర్జున్కు మూడో స్థానంతో పాటు కాంస్య పథకం ఖరారైంది. టోర్నీ చరిత్రలో విశ్వనాథన్ ఆనంద్ తర్వాత పథకం నెగ్గిన రెండో భారతీయ చెస్ ప్లేయర్గా అర్జున్ గుర్తింపు పొందాడు.